ఒక సిస్టర్ అయితే నాకు ఇలా కామెంట్ అయితే చేశారండి. అక్క మేము ఒక ఇల్లు చూడడానికి వెళ్ళాం అక్క, మా ఊర్లో పనులేమి దొరక్క చక్కగా మేము బయట ఉంటున్నాం అక్క, మా హస్బెండ్ నేను ఫ్యామిలీతో ఒక ఇల్లు చూడడానికి అయితే మేము వెళ్ళాం అక్క. ఇల్లు కూడా మాకు నచ్చింది అక్క. కానీ అన్ని మాటలు అయిపోయిన తర్వాత ఓనర్ అయితే లాస్ట్కి ఒకటి అడిగారు అక్క, మాకు మీరు ఏ క్యాస్ట్ అనేసి అయితే మాకు అడిగితే మేమైతే ఉన్నట్లుగా మేము ఎస్సీ అని చెప్పానక్క. చెప్తేనేమో ఆయన ముఖం మీద అనేసారు అక్క, మేము ఇల్లు ఇవ్వము అని చెప్పి ఆయన అయితే నాకు ఆ సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది. ఆ కామెంట్కి ఈ వీడియోలో నేను రిప్లై ఇస్తున్నానండి. ఇల్లు ఇవ్వడానికి క్యాస్ట్తో అస్సలు సంబంధమే లేదు. ఇంకా ఫస్ట్ మనకి ఇల్లు నీట్గా ఉంచుతున్నారా లేదా, రెంటు కరెక్ట్గా ఇవ్వకపోయినా సరే అటొక 2 రోజులు ఇటొక 2 రోజులు అయినా సరే మంచిగా ఇస్తున్నారా లేదా, గొల్లు గొడవ లేకన్నా హ్యాపీగా ఉంటున్నారా లేదా, ఈ 3 విషయాలే కావాల్సింది ఇల్లు ఇచ్చిన వాళ్ళకి. అంతేకాని వాళ్ళు ఏ క్యాస్టు, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళు ఏటి తింటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అదంతా అనవసరం అండి. నా వీడియోస్లో కొందరైతే తెగ గింజుకుంటారు అనమాట, నువ్వు మాటికి ఎస్సీ అని ఎందుకు పెడతావు అనేసి అయితే అంటారు. ఇదిగో ఇలాంటి దీనికోసమే నేను పెడుతున్నాను అనమాట. ఇంకా మేము కూడా అదే పొజిషన్లో ఉండి ఈ రోజుకి నేను మా అత్తోళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. వైజాగ్లో మేము ఉండేవాళ్ళమండి, మేము కూడా రెంటల్కే ఉండేవాళ్ళము. ఇంకా నాకు కూడా అక్కడ అడిగారు అనమాట, మీరు ఏ క్యాస్ట్ అనేసి. అంటే ఏ రోజు కూడా నా క్యాస్ట్ అయితే నేను చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే వన్స్ ఒక్కసారి పెళ్ళి అయిందంటే ఇంటి పేరు క్యాస్ట్ అయినా ఏదైనా మనకు భర్తతే వస్తుంది కాబట్టి ఇంకా నేనైతే ధైర్యంగా చెప్పేదాన్ని. మేము పలానా వాళ్ళము, అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఇలాగని చెప్పి ధైర్యంగా చెప్పేదాన్ని. భయపడాల్సినంత అవసరం కూడా మనకు లేదు. మనం ఏంటి వాళ్ళ ఇంట్లో ఫ్రీగా కూడా ఉండట్లేదు కదా. ఎవరికైనా ఒక్కటే చెప్తున్నానండి, చక్కగా మనం ఇల్లు తీసుకోవాలంటే వాళ్ళు మనల్ని క్వశ్చన్లు అడగడం కాదు, మనం వాళ్ళకి అడగాలి. మేము పలానా క్యాస్ట్, మీ క్యాస్ట్ పిచ్చి ఏమైనా ఉందా, మేము రూట్కి నీట్గా ఉంచుకుంటాం ఇల్లు, మీకు ఇంకా ఓసిడి క్యారెక్టర్ ఏమైనా ఉందా అని మనం రిటర్న్ వాళ్ళకి క్వశ్చన్ చెయ్యాలి. ఎవరికైనా చెప్తున్నాను, ఇంట్లో దిగేటప్పుడైనా మంచి ఓనర్లా కాదా, మనకి అలాంటి రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పి మనం మంచిగా చూసుకొని దిగాలి. అంతేగాని ఓనర్లు క్వశ్చన్లు అడిగితే దానికి మనం సమాధానం చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. మంచిగా రెంట్ ఇస్తున్నాము, ఇంట్లో ఎటువంటి గొల్లు గొడవలు లేకన్నా హ్యాపీగా ఉండాలి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదేనండి. ఇంకా ఈ పూట వీడియో ఇదే. హ్యావ్ ఎ నైస్ డే. సంక్రాంతి వరకు అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అయితే పెట్టానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.